వెల్కమ్ టు CRB9 న్యూస్. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంపూర్ణమైన భోజనం పెట్టాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే పర్యవేక్షణ లోపంతో సిబ్బంది నిర్లక్ష్యంతోడై విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్న సంఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని కిలగాడ గ్రామంలో ఉన్న KGBV పాఠశాలలో ఫుడ్ మెనూ సక్రమంగా లేదని పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి జనసేన పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. కస్తూరిబా పాఠశాలతో పాటు కళాశాల కూడా ఉన్నప్పటికీ తగిన అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతున్నామని ఇంటర్మీడియట్ విద్యార్థినీలు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జనసేన మండల ఉపాధ్యక్షులు మట్టం సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు కోడ చందు, కార్యదర్శి పాంగి మురళి, జనసైనికులు విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుని సక్రమమైన మెను అమలుపరచాలని అధికారులకు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలను విరమించారు. హాస్టల్ ప్రాబ్లం, స్టడీ ప్రాబ్లం, ఏదో మీ తోడబుట్టిన ఎలాగో జనసేన పార్టీ ప్రభుత్వాలు మాది ఎవరు మాట మీద పని లేదు. ఏ కాకపోతే మీ ఉపాధ్యాయులు అనే వాళ్ళు మీ తల్లిదండ్రులు సమానం, వాళ్ళు తిరస్కరించి మాట్లాడడానికి కూడా లేదు. అలాగని మనకు కడుపు కాలిన తర్వాత మనం కూడా చేస్తాం. దయచేసి మీరు అలాంటి ఎవరి వ్యాపారం పని లేదు. అలాగని మనకు కన్న తల్లిదండ్రులకు విద్యా వైద్యం నేర్చుకోవాలి, అవునా కదా? అలాంటి వాళ్ళని ఎప్పుడు లోపడి ఉండాలి కొన్ని విషయాల్లో. అలాగని మనకు రావాల్సింది వస్తే మనం లోపడి ఉండాలి. రాని ఏడలో మనం ఏం చేయాలి? ఫైట్ చేయాలి, తెచ్చుకోవాలి, తప్పదు. ఇదే ఈ టైంలోనే. అసలు ఈరోజు ఎందువల్ల వాడెక్కారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఉంటామ్మా, ఎవరో కొంచెం ఏమైంది చెప్పమ్మా, పర్లేదురా, వేరేకి చెప్ప ఏం పర్లేదు. రోడ్డు ఇలాగ వెళ్ళారు కదా, ఇంకా రోడ్డు మీద వెళ్ళారు కాబట్టి మీరు ఫుడ్ సమస్య మెనూ ప్రకారం మీకు భోజనం పెట్టలేదు. అంటే మెటీరియల్స్ లేకుండా మీకు చాలానే 2 వారాల నుండి మేడం కావాలి సార్, లేదు మేడం ఈ డబ్బులతో మీరు అంటే కారం, సాల్ట్ ఇలాంటివి చాలా పోతే మీ సొంత డబ్బులతోటి ఏదైనా పచ్చడి కానీ తెచ్చుకోండి, లేకపోతే మీరు కొని తెచ్చేసి ఇక్కడ వేసుకోండి అంటున్నారా? ఈరోజు మెనూ ప్రకారం మీకు ఏంటి పెట్టాలా? రోజు గుడ్డు పెట్టాలా? పెట్టలేదు. ఈరోజు పెట్టారు అంటే సమస్య దగ్గర 2 వారాల నుంచి మీరు ఎవరికి తెలియపరిచిందా? అటెంప్ట్ చేసుకోలేదు. టోటల్ దాని ప్రకారంగా ఈరోజు మీరు రోడ్డు మీద వచ్చారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీరు ధర్నాలో కూర్చున్నారు కదా, మళ్ళీ రిటర్న్లో ఎవరు మీకు మద్దతు తెలిపిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. నేను సాల్వ్ చేస్తామనంటే ఎవరైనా ఉంటారు కదా, ఈ సమస్యలు ఇప్పుడు సార్ వచ్చేసి మాట్లాడారు.